అసలు నీ ప్రాణము, నీ మార్గాలు ఎవరి వశంలో ఉన్నాయట? ఆయనను నువ్వు గణపరచలేదు. ఆయన గణపరచకుండా ఎవరిని గణపరుస్తున్నావు? నీ రాణులు, నీ ఉపపత్నులు, నీ చుట్టూన్న అధిపతులు దేవుని ఉపకరణములలో ఏం చేస్తున్నారు? మద్యం పోసి చేతగాని, కళ్ళు లేని, నోరు లేని, మేలైన కీడైన చేయలేని ఒక తాటి చెట్టు వడే నిలబడి ఉండే ఒక బొమ్మకు, విగ్రహానికి మీరు ఏం చేస్తున్నారు? వాటిని గణపరుస్తారా? కాబట్టి మీని టేకెల్ ఉపార్సిన్ అని రాసేసాడు దేవుడు. నీ పని అయిపోయిందని చెప్తున్నాడు అనమాట. ఆయనకు నీ ప్రాణం ఆయన కాడుంది, నీ మార్గం ఆయన కాడుంది. నువ్వు గణపరుస్తుంది దేన్ని? నువ్వు హెచ్చిస్తుంది దేన్ని? నువ్వు గడగడ గడగడగడ వణుకు పుట్టి కాళ్ళు 2 మోకాళ్ళు కుంగి అక్కడనే కింద పడిపోయాడట. ఒక హస్తం వచ్చి మేనే టేకెల్ ఉపార్సిన్ అని రాసే మాటను చూశాడట. ఆ చెయ్యి వేలు వచ్చి రాస్తుందట. ఒక దీపస్తంభం ఎలుగులో కనబడుతుంది. ఆ చేవ్రాత నీ రాధ్యమును ఆయన లెక్క చూశాడు. నీ విధి విధానాలను త్రాసులు వేసి చూస్తే అవి తక్కువగా కనబడినాయి. నీ రాధ్యాన్ని తీసి మాద్య పారసీకులకు ఇయ్యబోతున్నాడు. ఈ రాత్రే నువ్వు మరణిస్తావు. చూసారండి, ఈ వెరితనం వలన, ఇది గ్రహించలేని స్థితి వలన, తెలుసుకోలేని స్థితి వలన ఈ బెల్షాస్సరుకు దక్కింది ఏంటయ్యా అంటే చివరికి ఒక భయంకరమైన మరణం. ఈ మరణం అంతా ఆయన వశంలో ఉన్నదని ఎవరు గ్రహించలేరు? ప్రకృతి సంబంధి గ్రహించలేడు, ప్రకృతి సంబంధి తెలుసుకొనలేడు. ప్రకృతి సంబంధి ఒకవేళ చెప్పినా అది వేరితనం ఇదంతా మేము నమ్మం అని అంటాడు.